ఆయుధాలుగా వాడుకుని ముందుకు నడిపించి మన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క యమన బిడ్డని నీ కొరకు ఉపయోగపడే పెట్టుకుంటారు. సహాయం తెచ్చి నీకు అప్పు చెప్తున్నాం నేను, నీ కృపకు అప్పు చెప్తున్నాం నేను, నీ యొక్క ప్రేమకు అప్పు చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క కుటుంబాలతో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా, మా బిడ్డలు పోషిస్తున్నటువంటి మేమందరినీ కూడా మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి, శక్తులను దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి తండ్రులందరినీ నీ చేతులు సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరికి బలాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. యొక్క కుటుంబాన్ని మంచిగా నడుపుకోవడానికి సహాయం దయచేయండి. నీ యొక్క ఆలోచన ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని, నీ యొక్క శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని, మంచి జ్ఞానాన్ని మాకు దయచేసి అధికారులతో ఏ విధంగా మాట్లాడాలో, మా చిన్న వారి పట్ల ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలియజేస్తూ, ప్రేమలో వర్ధిల్లింపజేస్తూ మాకు నేను ప్రభావ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లులు బట్టి వందనములు, తన భర్తలకి సాటిగా సహకారిగా ఉంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ తమ బిడ్డలను మంచి దారిలో పెంచేవారు ఉండగా సహాయం దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజుల్లో సహనం కరువైపోతుంది. అటువంటి సహనాన్ని, ఓర్పుని మాకు దయచేస్తూ మా యొక్క జీవితాల ద్వారా నిన్ను ప్రకటించే భాగ్యాన్ని మాకు కలగజేయమని, మా కుటుంబానికి రక్షకుడు, మా కుటుంబానికి పోషకుడు యేసు అని అందరికీ నేను ప్రభా మా యొక్క జీవితాల ద్వారా తెలియజేసేలాగా మమ్మల్ని మార్చుమని అయ్యా. ఇక్కడ కుటుంబాలని, సంఘంలో కుటుంబాలని, రానైన కుటుంబాలని అన్ని చేతులు సమర్పించుకున్నాం. మాకేదైతే ఆశీర్వాదాన్ని ఇచ్చావో, మాకేదైతే ఆనందాన్ని ఇచ్చావో, మాకేదైతే సంతోషాన్ని ఇచ్చావో, మాకేదైతే బహుమానాన్ని ఇస్తున్నావో అదే వారికి కలగజేయమని మరొక రోజు నేను యొక్క సన్నిధిలో కల్పించేటటువంటి సహాయం తెచ్చుకోవచ్చు. అదేవిధంగా నేను ప్రభా మంజు బేన్ యొక్క బిడ్డ దీపక్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నీ రోజు విద్య కోసం తాతలు విన్నపిస్తున్నాడు. మేము శక్తిహీనులమే, అయితే విశ్వాసాన్ని బట్టి పలుకుతున్నాం. మేము బలహీనులమే, అయితే నీవు బలం కలబట్టి ఇచ్చినటువంటి నామాన్ని బట్టి మేము పలుకుతూ ఉన్నాం. యేసు నామములో ఆ బిడ్డలో కడుపులో ఉన్నటువంటి ఏదైతే నొప్పిని రప్పిస్తున్నదో యేసు నామములో యొక్క నొప్పి తొలగిపోవును గాక నాయన ప్రభువా. యేసు నామములో ఇప్పుడే తొలగిపోవును గాక నాయన ప్రభువా. యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక నాయన ప్రభువా. యేసు నామములో ఇప్పుడే బలము కలుగును గాక నాయన ప్రభువా. నీ యొక్క నామాన్ని బట్టి విశ్వాసంతో పలుకుచుండగా ఆ బిడ్డకి స్వస్థత కలుగజేస్తున్నందుకు వందనములు. ఆ యొక్క బిడ్డ ద్వారా యొక్క కుటుంబము, సంపూర్ణ కుటుంబము నీకు సన్నిధిలో వచ్చినాక సహాయం దయచేసి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఆశ్రయించి బలపరిచి శక్తితో నింపమని, మీ మార్గాల్లో వెలుచుండగా మార్గాల్లో సహాయం తెచ్చండి. ఎండవేడి నుంచి పిల్లలను తప్పించమని. అదేవిధంగా నేను ప్రభా మా యొక్క బంధువులు ఎంతమంది దూర దేశాల్లో ఉండి మాకు దూరంగా ఉండి వారి యొక్క పనులు చేసుకుంటున్నారు,